ఈ మధ్యకాలంలో మనం ఫేక్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి యాడ్స్ చూస్తున్నాము. ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, టెలిగ్రామ్లో కానీ. వీటి నుంచి మనం ఎలా ఈ సైబర్ క్రిమినల్స్ నుంచి మనం ఎలా రక్షించుకోవాలో చూద్దాం. సో మొదటగా ఫేస్బుక్ అయితే ఆ యాడ్ వచ్చిన దానికి వెరిఫికేషన్ టిక్ మార్క్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. రెండవది, వాళ్ళు ఎక్కువ రిటర్న్స్ మనకు ఆఫర్ చేస్తుంటే మనం అనుమానించాలి. మూడవది, సెలబ్రిటీస్ కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా వాళ్ళు వాళ్ళ వీడియోస్ మార్ఫ్ చేసి మనకి ఇన్వెస్ట్మెంట్ చేయమని అడుగుతారు, అదొకటి. నాలుగవది, వాట్సాప్ గ్రూప్స్లో రమ్మని టెలిగ్రామ్లో కానీ, వెబ్సైట్స్ కానీ, లింక్స్ కానీ వాళ్ళు పెడతారు. అటువంటి వాటిలో మనల్ని రమ్మంటారంటే మనం అనుమానించాల్సిందే. చివరగా సెబీ మరియు ఆర్బీఐ లైసెన్స్ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఈ 5 పాయింట్లు ఉంటే మనం స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా డబ్బులు పోగొట్టుకోకుండా సైబర్ క్రిమినల్స్ వాళ్ళ దగ్గర నుంచి మనం కాపాడుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.